యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఆదికాండము 13వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహం పుట్టెను. ఆ కాలం ముందు కనానీయులు పెర్జీయులు ఆ దేశంలో కాపురం ఉండేది. తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. నీ వాక్యం విరిచి వడ్డిస్తుండగా నీ బిడ్డలు నీ పిల్లలు వింటూ ఉండగా తండ్రి ఆత్మీయ స్థితిలో నీ వాక్యం ద్వారా బలపరచమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. చదువుబడినటువంటి లేఖన భాగాన్ని అనుసరిస్తూ ఇక్కడ ఒక కుటుంబాన్ని మనం చూస్తున్నాం. అబ్రాహాము యొక్క కుటుంబాన్ని, లోతు కుటుంబాన్ని చూస్తున్నాం. వారు 13వ అధ్యాయంలో పై వచనాల్లో కూడా విస్తారమైనటువంటి బహుధనవంతులై దీవించబడినట్టుగా చూస్తున్నాం. అని 7వ వచనంలో మనం చూస్తున్నట్టయితే అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకు కలహం పుట్టింది. ఈ కలహము ఎప్పటి నుంచి ఉందంటే ఆదికాండంలోనే, ప్రారంభంలోనే, ఆది ఆదాము వంశం నుంచే ఉంది. కానీ ఈ కలహం అనేటటువంటిది ఎక్కడ రేగిందంటే అబ్రాహాములో కాదు, కానీ లోతు విషయంలో కాదు, కానీ వారి పనివారిలో కలహము పుట్టెన రాయబడింది అక్కడ వాక్యం. ఎందుకంటే అబ్రహాము లోతుని ప్రేమించాడు, అలాగే లోతు కూడా అబ్రహాముని ప్రేమించాడు. వాళ్ళ మనసులో ఒకటిగానే ఉన్నాయి. వాళ్ళిద్దరు ఒకటిగా ఉండబట్టి దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. వారి యొక్క ఆస్తిని విస్తారంగా నూరంతలుగా బలపరిచాడు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కిందంటే అబ్రహాము యొక్క పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు కలహము పుట్టింది. అంటే తగువులు జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయంటే పశువులు మేత చేసే దగ్గర ఆ సందర్భాలు జరిగి ఉండొచ్చు. ఇక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడలేదు, కానీ కలహం పుట్టిన రాశారు అంతే. కానీ ఇది అబ్రహాము విన్నాడు. అబ్రహాము విన్న తర్వాత అబ్రహాము లోతును పిలిపించి ఒక మాట చెప్తున్నాడు. ఏ మాట అంటే 8వ వచనం చదువుకు చూడండి. కాబట్టి అబ్రహాము, మనం బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపులకును నీ పశువుల కాపులకును కలహం ఉండకూడదు. దాని మధ్యలో ఒక మాట ఉంది, చూద్దాం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 7వ వచనంలో మధ్యలో ఒక మాట. ఆ కాలమందు కనానీయులు పెర్జీయులు ఆ దేశంలో కాపురం ఉండేది. వీళ్ళు ఆ యొక్క ప్రదేశములో 2 తెగలు జీవిస్తున్నాయి. కనానీయులు కాపురం ఉంటున్నారు, పెర్జీయులు కూడా కాపురం ఉంటున్నారు. ఆ సందర్భాలలో అబ్రహాము యొక్క కాపురులు కానీ లోతు కాపర్లు కానీ అక్కడ కలహాన్ని రేపడానికి వారి ద్వారానే కార్యం జరిగింది అక్కడ. మరి ఈరోజు అన్నదమ్ములలో ఎలా ఉన్నారంటే పెళ్ళి కాకముందు వారు ఒకరి ఎడల ఒకరు ఐక్యత కలిగి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయో అన్నదమ్ములకి, వారు వేరైపోయే సందర్భాలు అనేక కుటుంబాలు లేవా? అది ఆది నుంచే ఉంది, ఆది కాండం నుంచే ప్రారంభమైంది. అప్పుడు ఉండేది ఇప్పుడు కూడా ఉంటుంది. మార్పు చెందలేని జీవితాలుగా మన జీవితాలు ఉంటున్నాయి. కానీ ఇక్కడ అబ్రాహాము ఆ పని చేయలేదు. కానీ అబ్రాహాము లోతుని పిలిపించి చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు చదువుతాం రండి. ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి అబ్రహాము, మనం బంధువులం గనక నాకు నీకు నా పశువుల కాపులకు నీ పశువుల కాపులకును కలహం ఉండకూడదు. మంచి మాట చెప్తున్నాడట లోతు. మనం బంధువులం, బ్లడ్ రిలేషన్ మనకు ఉంది. కానీ నాకు నీకు మధ్యన ఏమీ లేదు, ఏ కలహము లేదు. వచ్చిన చిక్కిందంటే మన కాపులు, మన పనివారి దగ్గరకు వస్తుంది, వారి ద్వారా జరుగుతున్నాయి. కానీ అది ఉండకూడదు. ఈరోజు వాళ్ళకు వచ్చింది రేపు మనకు వస్తుంది. అది రాకుండానే అబ్రహాము ముందు జాగ్రత్తగా లోతును మంచితనంగా చెప్తున్న మాట ఏంటంటే, ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇంకా వచనం కూడా చదువుతాం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. ఈ దేశమంతా నీ ఎదుట నన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును,
నీవు కుడి తట్టుకు నువ్వు వెళ్ళినరా నేను ఎడమ తట్టుకు నువ్వు వెళ్ళదని లోతుతో చెప్పగా. ఎంత శ్రేష్టమైన మాట చెప్తున్నాడండి తమ్ముడికి. ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణలక్షణాలే అబ్రహాములో ఉండేది. ఆయన సొంత ఆలోచనతో చెప్పడం లేదు. తమ్ముడు మీద ప్రేమతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ దేశము నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. నీవు ఎడమ తట్టుకు వెళ్ళావనుకో, నేను కుడి తట్టుకు వెళ్తా అంటూ ఛాయిస్ కూడా లోతుకి వచ్చేస్తున్నాడు. నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను, నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళు. ఇట్లా మాట్లాడుకుంటున్నాడు. లోతు ఏం మాట్లాడడం లే అక్కడ. వింటున్నాడు. అబ్రహాం చెప్పిన మాటలు వింటున్నాడు. ఈ దేశము నీ అన్ను ఉంది కదా, మనం ఇప్పటిదాకా కలిసి ఉన్నాము, ఇప్పుడు వేరైపోయే సందర్భం ఆ టైం వచ్చింది కాబట్టి డిసైడ్ అయిపోయాడు అబ్రహాం కూడా. లోతు కూడా డిసైడ్ అయిపోయినాడు. కారణం ఏంటంటే ఒకటే, ఎప్పుడైతే అన్నదమ్ములలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆయన దీవెన పొందుకుంటారో ఎంతగా దీవించబడ్డారు ఇద్దరు. ఇప్పుడు ఈ కలహం ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చిందంటే వారి పరివారాల ద్వారానే కదా. అంతవరకు బాగానే ఉండారు. ఇప్పుడు కలహం పుట్టింది, చిలికి చిలికి గాలివాన అవుతుంది కాబట్టి అది అబ్రహాములో మనశ్రద్ధ రావచ్చు, లోతులో కూడా మనశ్రద్ధ రావచ్చు. ఒకరు మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అక్కడ. కానీ శ్రేష్టమైన మాట అబ్రహాము తన తమ్ముడైనటువంటి లోతుతో చెప్పిన మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. మరి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమెన్. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, నీ వాక్యమైన నీ బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. ఏ కుటుంబం అయితే నన్ను అన్నదమ్ముల్లో నన్ను సమాధానం లేదో ఆ కుటుంబంలో మీరు సమాధానం నింపి ప్రభా తోడుగా ఉండి నడిపించండి. కుటుంబాలు నాయన చక్కదిద్దే దేవుడు నీవే కనుక, కుటుంబాలను నిలబెట్టే దేవుడు మీరే కనుక తోడుగా ఉండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు ప్రభు నామం పేట ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక సావాసమును మరి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రజలందరికీ ఇది మొదలుకొని సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమెన్. ప్రభునామంలో మీ అందరికీ వందనాలండి.